అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, గెలవాలంటే మన దగ్గర ఏముండాలి, గెలుపుకి మంత్రాలేంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. గెలుపు అందరూ కోరుకునేదే, కానీ కొద్దిమందికి మాత్రమే అది సాధ్యమవుతుంది. అయితే మనం ప్రయత్నం కనుక గట్టిగా చేస్తే, బలంగా కోరుకుంటే గెలుపు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే మనలో ఉన్నటువంటి ఆ సంకల్ప బలం, గెలవాలి అనేటువంటి తపన ఎంత తీవ్రంగా ఉన్నది అన్న దాని మీదే మన యొక్క గెలుపు ఆధారపడి ఉంటుంది. గెలవాలి అంటే ప్రధానంగా ఉండాల్సినటువంటి సూత్రాలు ఏంటంటే ఓపిక, సహనం చాలా ప్రధానమైనటువంటి సూత్రం. ఎవరైతే ఓపిక పడతారో, ఓర్పుగా ఉంటారో, సహనంతో ఉంటారో, వీళ్ళు ఖచ్చితంగా అనుకున్నది సాధించడానికి ముందుంటారు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఓపిక లేనటువంటి వాళ్ళు, సహనం లేనటువంటి వాళ్ళు, చిన్న కష్టం వస్తే భయపడిపోయి వదిలేసేటటువంటి వాళ్ళే మరి గెలవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అనుకుంటాం, ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం, అది సాధించేటటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. వెంటనే అయిపోవాలనుకుంటాం, నువ్వు చేసినటువంటి పనికి ప్రతిఫలం వెంటనే రావాలని కోరుకుంటాం. కానీ అదేమీ అంత ఈజీ ఏం కాదు. కొంచెం ఓపిక పట్టాలి, సహనంతో ఉండాలి, ప్రతిదాన్ని ఓర్చుకోగలగాలి. నిజంగా ఒక మంచి పని కోసం నువ్వు ఎంత సమయం వేచి ఉన్నా తప్పేం కాదు. అలాగే ఒక మంచి పని కోసం నువ్వు ఎంత ధనం ఖర్చు పెట్టినా సరే తప్పేం కాదు. ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుంది, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అందుకని ఓపిక, సహనాన్ని మీ ఆయుధంగా కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. మరొకటి, పట్టుదల ఉండాలి మనిషికి. ఏదైనా సాధించాలి అని అంటే పట్టు విడవనటువంటి తత్వం. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా సరే నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉండగలగటం. ఏది సాధించాలని నువ్వు కోరుకుంటున్నావో అది సాధించేటటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో నేను సాధించి తీరాలి, ఈ కష్టమైనా ఏం పర్వాలేదు, నేను ఓర్చుకుంటాను, ఈ ఇబ్బందిని నేను అధిగమిస్తాను, ఈ స్కిల్ నా దగ్గర లేదా, ఖచ్చితంగా నేను నేర్చుకుని తీరుతాను, అంతేగాని నేను పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను విడవను అనేటువంటి విధంగా కనుక మనం ప్రయత్నం చేస్తే, ఆ పట్టుదల కనుక మనలో ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఒక మనిషి మండోడని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి, అమ్మ బాబు ఇన్ని కష్టాలు వచ్చినా సరే ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు, నిలబడ్డాడు. తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఫేస్ చేశాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, వాడు మొండోడు. రాజు కంటే మొండివాడు బలవంతుడు అంటారు అందుకే పెద్దలు. కారణం ఏంటంటే, ఏ విధమైనటువంటి సమస్యను ఇచ్చినా సరే మొండిగానే ప్రయత్నం చేస్తారు, ముందుకెళ్తారు. వెనకడుగు వేయడం అనేది వాళ్ళకి తెలియదు. కొన్ని సందర్భాల్లో చూసే వాళ్ళకి ఏంటి ఇలా తయారయ్యాడని అనిపిస్తుంది, కానీ నిజంగా వాళ్ళ లక్ష్యం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటో ఒకసారి ఆలోచన చేస్తే ఆ రోజు మనకు అర్థమవుతుంది. నువ్వు నమ్మింది మంచి అయినా చెడైనా నీకు మంచి అని అనిపించినప్పుడు దాని మీద నిలబడి ముందుకెళ్ళడం అనేది పట్టుదల. ఆ విధమైనటువంటి పట్టుదల మనలో ఖచ్చితంగా ఉండాలి. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నీ మీద నీకు ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఏమీ సాధించలేం, ఏమీ చేయలేం. నువ్వు తక్కువ అంచనా వేసుకుంటే, నీ మీద నీకు అపనమ్మకం ఉండి, ఈ బాబు ఇది నా వల్ల కాదు, ఈ నైపుణ్యాలు నాకు లేవు, అంత సమయాన్ని నేను వెచ్చించలేను అనేటువంటి ఆలోచనతో కనుక మనకు ఉంటే నువ్వు అపజయం పాలవుతావు. ఎవరైతే తన మీద తనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని నిరంతరం ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం నిరంతరం కూడా చేయాలి. మరొక ప్రధానమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కష్టపడేటువంటి తత్వం. ఏ మనిషి కూడా కష్టపడకుండా ఏది సాధించలేడు. కష్టపడాల్సిందే, పరిశ్రమ చేయాల్సిందే. ఎవరైతే శ్రమను నమ్ముకుంటారో, ఎవరైతే పనిని దైవంగా భావిస్తారో, చేస్తున్నటువంటి పని ఎంత చిన్నదైనప్పటికీ కూడా అది పవిత్రమైనటువంటి పనిగా భావించి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. కష్టపడకుండా ఏది సాధ్యం కాదు. విజయానికి షార్ట్ కట్స్ అంటూ ఏమి ఉండవు. కష్టపడేటువంటి తత్వం ఉండాలి. హార్డ్ వర్కే చాలా ప్రధానమైనటువంటి అంశం. అయితే ఈ హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ కనుక తోడైతే త్వరగా మనం ఫలితాలను సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. చేస్తున్నటువంటి పనిని ఎంత సులువుగా చేయగలం అనేది ఒక చక్కటి నేర్పు. ఆ విధమైనటువంటి ఆర్ట్ మనం నేర్చుకోగలగాలి. హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ తోడు చేసుకొని చేసేటటువంటి పనిని ఎంత తక్కువ శ్రమను ఉపయోగించి, ఎంత తక్కువ సమయాన్ని ఉపయోగించి చేస్తున్నటువంటి పనిలో వృధాను తగ్గించుకోగలిగి స్మార్ట్గా
ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఇవన్నీ చేయాలి అని అంటే మనలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి, మనలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, మనలో ఉండకూడనటువంటి కొన్ని శత్రువులు ఉన్నాయి. వాటిని మనం జయించగలగాలి. ఏంటి మన కష్టపడేటువంటి తత్వంలో మనకి ఇబ్బంది పెట్టేటి ఏంటి అంటే మనం వాయిదా వేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు. చేద్దాంలే, చూద్దాంలే, పర్వాలేదు, ఇంకా టైం ఉంది కదా, రేపు చేద్దాం అనేటువంటి ఆలోచన ధోరణి కనుక మనలో ఉంటే ఆ వాయిదా వేసేటటువంటి తత్వం నీ యొక్క ఎదుగుదలని నిరోధించేటటువంటి అవకాశం ఉంటుంది. సో వాయిదా వేసేటటువంటి అలవాటు మనలో ఉంటే ఖచ్చితంగా వాటిని తగ్గించుకోవాలి. రేపు చేసే పనిని ఈరోజు చేయాలి, రేపు ఒక గంటలో చేసేటటువంటి ఇప్పుడే చేయాలి అనేటువంటి తలంపుతో మనం ప్రయత్నం చేయాలి. ఇది అయిపోతే బాగుంటుంది అనేటువంటి ధోరణితో ఉండాలి తప్పించి చేద్దాం చూద్దాం అనేటువంటి ఆలోచన ధోరణి మన మనసులోకి రానివ్వకూడదు. మరొకటి బద్ధకం. పడుకుందాంలే, శుభ్రంగా పడుకోవటం, రెస్ట్ తీసుకుందాం, బాబు చాలా కష్టపడిపోయాను, కొంచెం సమయం తీసుకుందాం, ఈ టైప్ ఆలోచనలు ఉంటాయి. చాలామంది మనం చూస్తూ ఉంటాం, నిజంగా వారంలో 5-6 రోజులు కష్టపడతారో లేదో తెలియదు కానీ 6వ రోజు ఆదివారం మాత్రం శుభ్రంగా రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనలు ఉంటారు వాళ్ళు. మనకు అర్థం కాదు ఆ సెలవుని పూర్తిగా దుర్వినియోగం చేసుకునే ఆలోచన. అంటే శుభ్రంగా పడుకోవడం అంటే వాళ్ళ దృష్టిలో మరి అది ఏ రకంగా రిలీఫ్ ఇస్తుందో అర్థం కాదు. దానివల్ల సోమవారం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చాలా బద్ధకంగా స్టార్ట్ అవుతుంది రోజంతా కూడా. అది కరెక్ట్ కాదు. బద్ధకాన్ని విడిచిపెట్టండి. మనం చేస్తున్నటువంటి పనిని నిరంతరం చేసినప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. రిలీఫ్ అంటారా? ఖచ్చితంగా అవసరమే. రోజులో తీసుకోండి, కష్టపడి ఒక 4-5 గంటలు పని చేసినప్పుడు ఒక 1 అవర్ రిలీఫ్ తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ ఏదో ఒక వెకేషన్కి వెళ్దామనో, లేదా ఒక రోజున పూర్తిగా ఈ ఎంటర్టైన్మెంట్ ఖర్చు పెట్టుకుందామనో, లేదా రెస్ట్ తీసుకోవడం ఖర్చు పెట్టుకు ఈ విధమైనటువంటి ఆలోచనతో కాకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు పని చేయగలగాలి, నిరంతరం పని చేయగలగాలి. ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణి మనలో ఉంటే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. మరొక ప్రధానమైనటువంటి అడ్డంకి ఏంటి అని అంటే మనం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటాం, మన మాట మనం వినాం. నీ మనసు చెప్పినటువంటిది ఏంటి, అది చెప్తుంది, ఇలా చేయమని చెప్తుంది, ఇలా ఉండమని చెప్తుంది, నువ్వు చేస్తుంది మంచి అని చెప్తుంది, ఇది నీకు చాలా అవసరం అని చెప్తుంది, ఇప్పుడు ఈ పని చేయాలి అని చెప్తుంది. కానీ ఎవరో ఒకరు వచ్చి దాన్ని పాడు చేస్తూ ఉంటారు. నువ్వు చేస్తుంది తప్పనో, ఇది కష్టమనో, ఇది సాధ్యం కాదనో, నీ వల్ల కాదనో అంటే మనం ఆలోచన దాని మీద ఉంటుంది. విమర్శలు ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. విమర్శలు ఎప్పుడు వస్తాయి? నువ్వు చేస్తున్నటువంటి పని వాళ్ళకి చేత కానప్పుడు, నువ్వు ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుదల వాళ్ళకి కష్టం అని అనిపించినప్పుడు, వాళ్ళు చేయలేకపోయినప్పుడు నేను విమర్శిస్తూ ఉంటాను. అవన్నీ కూడా పట్టించుకోవడం అనేది సరైనటువంటిది కాదు. దాన్ని మనం అసలు లెక్క చేయకుండా మనం ముందుకు వెళ్ళేటటువంటి తత్వాన్ని మనం తీసుకోవాలి. మరొక ప్రధానమైనటువంటి అడ్డంకి ఏంటంటే మనకి నిరాశ, నిస్పృహ, విపరీతమైనటువంటి స్ట్రెస్ ఫీల్ అయిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఏదైనా చిన్న కష్టం వస్తే, చిన్న ఆపద వస్తే, నువ్వు చేసేటటువంటి పనిలో ఏదైనా చిన్న అడ్డంకి వస్తే ఇంకా అక్కడితో బ్రేక్ అయిపోవడం, దాన్నే తలుచుకుంటూ, జరిగిపోయిన పొరపాటునే తలుచుకుంటూ అలాగ సమయాన్ని వృధా చేసుకోవడం అనేది డిప్రెషన్ యొక్క ప్రధానమైన లక్షణం. దాన్ని మనం అధిగమించకపోతే, వెంటనే దాని నుంచి బయటపడకపోతే, నీ అంతటి నువ్వు సెల్ఫ్ మోటివేట్ అవ్వకపోతే, ఈ డిప్రెషన్ వల్ల కలిగేటటువంటి నష్టం ఏంటో, నువ్వు అలా ముభావంగా ఉండి, మూడీగా ఉండి చేయాల్సినటువంటి పనిని పక్కన పెట్టేస్తే వచ్చినటువంటి కష్టం ఏంటో, నష్టం ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ముందుకెళ్ళడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ డిప్రెషన్ని మనం విడిచిపెట్టగలగాలి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గమనించి గెలవడం అనేది ఎవరికైనా సాధ్యమే. నువ్వు నీలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ శక్తి సామర్థ్యాలు మనం యూటిలైజ్ చేసుకోగలగాలి. అందుకని మనం ఈ అనాలిసిస్ చేసుకోవాలి. నీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటి, బలాలు ఏంటి, నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి, నువ్వు తెలుసుకోగలిగి బలాలని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ, ఇప్పుడు నేను చెప్పినటువంటి బలహీనతలు ఏదైనా మనలో ఉంటే, వాయిదా వేయడం కానీ, భయపడడం కానీ, సిగ్గుపడడం కానీ, ఇటువంటి ఏదన్నా ఉంటే, లేదా సమయాన్ని వేస్ట్ చేసుకోవడం కానీ, ఫ్రెండ్స్తో తిరిగేయడం కానీ, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ సమయాన్ని ఖర్చు పెట్టడం కానీ, ఇటువంటి ఏదన్నా ఉంటే అటువంటి వాటిని ఒక్కొక్కటి మనం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే గెలుపు పెద్ద కష్టమే కాదు, అది నీకు కూడా సాధ్యమే అవుతుంది. విజేతల యొక్క చరిత్రలు ఎవరైనా చూసుకున్నా సరే ఒక సాధారణమైనటువంటి స్థితి నుంచి అసాధారణమైనటువంటి వ్యక్తులుగా ఎదిగినటువంటి క్రమం, ఎదిగేటటువంటి క్రమం ఎలా వచ్చింది అని అంటే వాళ్ళ క్రమశిక్షణను పాటిస్తూ, ఇందాక మనం అనుకున్నట్టుగా కష్టాన్నే నమ్ముకొని నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళినటువంటి వ్యక్తులే గెలిచినటువంటి వ్యక్తులు. వాళ్ళకి మొండి పట్టుదల ఉంటుంది, ఏదైనా చేయాలనేటువంటి తాపత్రయం ఉంటుంది, మనకంటూ చరిత్రలో ఒక పేజీ ఉండాలనేటువంటి కష్టపడేటువంటి తత్వం వల్లే వాళ్ళు ఆ స్థాయిలో నిలబడగలిగారు. కాబట్టి మీరు కూడా గెలవాలని అనుకుంటే స్టబన్గా ఉండండి, నిలబడండి, లక్ష్యాన్ని పెట్టుకోండి, ఆ లక్ష్యం వైపే ప్రయత్నం చేయండి.
ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో, ఒక 3-4 సంవత్సరాలు కష్టపడతారో, అనుకున్న దానికి ఎక్కడ డీవియేషన్ లేకుండా, ఎక్కడ ముందు స్టార్టింగ్ రోజు ఏదైతే పట్టుదలతో ఉన్నామో చివరి వరకు కూడా అదే పట్టుదలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఓటమి చెందినటువంటి పరిస్థితులు ఉండవు. మనమే మార్చేసుకుంటాం, కొంత దూరం వెళ్తాం, ఆగిపోతాం, మళ్ళీ ఇంకొకటి ఏదో తీసుకుంటాం, చేయాల్సిన పని వదిలేస్తాం. ఇలా చేయడం వల్లే మనం గెలవలేకపోతాం తప్పించి, నిరంతర ప్రయత్నం చేసి ఒకే దాని మీద నిలబడి ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎవరు ఓడిపోయినటువంటి దాఖలాలు ఉండవు. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్గా చేయండి, మీరు నమ్మిన దానికి నిలబడి ఉండండి, ఎవరి మాటలు పట్టించుకోకండి. కష్టపడి ముందుకెళ్తే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా ఏదో ఒక రోజు సాధించి తీరుతావు. వెంటనే ఫలితాలు రావాలని కోరుకోవద్దు దయచేసి. నువ్వు పెట్టినటువంటి ఆ కష్టం ఏదైతే ఉందో దానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి పనిని ఎంత బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తున్నావు అన్నది ఒకటే నువ్వు చూడు. మనసు పెట్టి పని చేయి, సమయాన్ని పాటించు, ఏదైతే మాట ఇచ్చో ఆ మాట కట్టుబడి ఉండు. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. మరి ఓపిక వీడియో చూసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.